అప్డేట్ వచ్చేసి ఫిబ్రవరిలో డిఎస్సి ఇక్కడ చూసినట్టయితే ఫిబ్రవరిలో డిఎస్సి అంటే ఇది 2025 జాబ్ క్యాలెండర్లో కొత్తగా వచ్చే డిఎస్సి. ఇది కొంపలు ముంచే డిఎస్సి లెక్కనే కనిపిస్తుంది. చూడండి ఎందుకు నేను ఇట్లా అంటున్నానంటే మీకు ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ తరగతులు కొత్త డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీ కసరత్తు చేస్తున్న విద్యాశాఖ యంత్రాంగం అంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులు అంటే ఇప్పుడు విద్యా హక్కు చట్టం 2020 ఏం చెప్తుంది? పూర్వ ప్రాథమిక విద్య అంటుంది. ఈ పూర్వ ప్రాథమిక విద్య ఎక్కడ చేస్తారు? మనకు అంగన్వాడీ కేంద్రాల లాంటి దాంట్లో చెప్తారు. ఈ అంగన్వాడీ కేంద్రాల దాంట్లో చెప్పడానికి అంగన్వాడీ టీచర్లే తీసుకుంటారు అంటే లేదు. ఈ పూర్వ ప్రాథమిక విద్యకు ఇప్పుడు 2005-6 సంవత్సరాలలో మనకు వొకేషనల్ గ్రూప్స్ కింద కూడా ప్రీ ప్రైమరీ టీచర్స్ని ఇంటర్మీడియట్ స్థాయిలో ఆల్రెడీ వాళ్ళకు ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇచ్చారనమాట. వాళ్ళను ఈ వృత్తి విద్యా కోర్సులో అలాంటి వారితోనే రింపుతారు. దాని కారణంగా ఇప్పుడున్న 5,000 ఏదైతే డిఎస్సి ఇప్పుడు 5,000 అని ఇచ్చినారు ఈరోజు పేపర్లో, కానీ 6,000 వరకు రావచ్చు. ఈ 6,000 డిఎస్సిలో ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ని ఎక్కువ మంది ఉంటారంట. దాని కారణంగా ఇక్కడ ఎస్జిటిల పోస్టులు తగ్గుతాయి, ఎస్సీల పోస్టులు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇదే చూద్దాం, అన్నీ వద్దు. అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ చూసినారా? మనం ఏదైతే చెప్పినామో ఎడ్యుకేషన్ చట్టం దాని ప్రకారమే అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ టీచర్సు అంగన్వాడీ సెంటర్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్న 15,600 కేంద్రాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంగన్వాడీ సెంటర్లో పనిచేసే వర్కర్లతో పాటు ఈ కేంద్రాల్లో డిఎస్సి ద్వారా కొత్త టీచర్లను నియమించనున్నారు. ఏంటిది ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంగన్వాడీ సెంటర్లో పనిచేసే వర్కర్లతో పాటు ఈ కేంద్రాలలో డిఎస్సి ద్వారా కొత్తగా టీచర్లను నియమించనున్నారు. అవసరమైన చోట అంగన్వాడీ సిబ్బందికి ఇంగ్లీష్లో బోధించేలా శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉండే కొన్ని అంగన్వాడీ సెంటర్లో ఇప్పటికే ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహిస్తున్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక్కడ ఇంకోటి గమనించాలి మిత్రులారా, ఇప్పటికే మనకు కొన్ని చోట్ల అంగన్వాడీ పోస్టు 8,000తో రాబోతున్నాయి అంటున్నారు. 8,000తోని. అయితే ఈ 8,000 అంగన్వాడీ పోస్టులను కూడా ఒకవేళ రింపితే ఈ ప్రీ ప్రైమరీ దాంట్లోకి తీసుకోవచ్చు. కానీ ఈయన అలాంటి ప్రయత్నం చేస్తలేడు. అంగన్వాడీ టీచర్లు కొత్తగా పోస్టు మంజూరైనాయి అని చెప్పేసి ఎమ్మెల్యే మంత్రి సీతక్క గారు కూడా అంటున్నారు. ఆ పోస్టులను భర్తీ చేస్తే ఇక్కడ ఈ అంగన్వాడీ ప్రీ ప్రైమరీలో రింపవచ్చు. డిఎస్సిలో ఉన్న 6,000 పోస్టులకు ఎలాంటి డోకా లేదు. కానీ అట్లా చేయరు. ఇళ్ళకెళ్ళే ఈ 6,000 పోస్టులకెళ్ళే తీసుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇంకోటి, డిఎస్సి ఆలస్యం ఫలితాలు ఎందుకు చూద్దాం. ఆలస్యంగా డిఎస్సి ఫలితాలు ఈ ఏడాది ఫిబ్రవరి 29న మెగా డిఎస్సిని ప్రభుత్వం ప్రకటించింది. కేసీఆర్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టులతో జారీ చేసిన డిఎస్సిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి 4,957 టీచర్ పోస్టులు మరొక 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత సిబిటి పరీక్షలు నిర్వహించి జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్ నిర్వహించినారు. దీంట్లో 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా దీంట్లో 2,45,263 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఆగస్టు 13న ప్రైమరీకి రిలీజ్ అయింది. అండ్ తుదికి వచ్చేసి సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్ అయింది. తుదికీపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల అధికారులు ఆలస్యం చేస్తున్నారు. 1:3 మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టి నియామక పత్రాలు అందజేస్తారు. ఈ ప్రక్రియ ముగిశాక ఖాళీలకు అనుగుణంగా డిఎస్సిని వెయ్యనున్నారు. అయితే డిఎస్సి ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నాయి. ఈ నెల చివరి వరకు ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇదంతా ఈ విజయక్రాంతి పేపర్ అయినా రాసిండు ఈయన. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డిఎస్సి 2008 అభ్యర్థులకు తీపి కబురు. డిఎస్సి 2008 అభ్యర్థులకు తీపి కబురు. ఇక్కడ చూసినట్టయితే 2,367
కాంట్రాక్ట్ డిఎస్సి 2008 అభ్యర్థులకు తీపి కబురు. 2367 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు. 27 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ. నమస్తే తెలంగాణలో ఇది వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకు 2008 డిఎస్సి అభ్యర్థులు కొంతమంది కోర్టుకు వెళ్ళినారు వీళ్ళకు న్యాయం జరగాలని. అయితే ప్రభుత్వం ఇప్పట్లో వాళ్ళకి ఏం చేసే పని లేక ఈ 2367 మంది కాంట్రాక్టు ఉద్యోగాలు సృష్టించాలని చెప్పేసి ఈ నెల 2367 మందికి ఈ నెల 27 నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి వాళ్ళను కాంట్రాక్టు పద్ధతిన నియమించుకోవాలన్న ప్రయత్నంలో ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ 2300 పోస్టులు ఈ రెగ్యులర్గా ఉన్న డిఎస్లోకి వెళ్ళి తీసుకుంటారా 11,062 అని చాలామంది అంటున్నారు. అట్లా కుదరదు, అలా తీసుకొని సపరేట్ ఇది ప్రభుత్వం వీళ్ళకు సపరేట్గా పోస్టులు క్రియేట్ చేయవచ్చు. ఎక్కడైనా ఖాళీగా ఉన్న పోస్టులలో వీళ్ళని ఆ కాంట్రాక్ట్ లెక్కన తీసుకొని వీళ్ళని భర్తీ చేయవచ్చు. అంతే తప్ప ఇప్పుడున్న 11,062 పోస్టులకు వీళ్ళకు సంబంధం లేదు. ఓకే, 2008 డిఎస్సి అభ్యర్థులకు క్యాబినెట్ నిర్ణయం మేరకు కాంట్రాక్టు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2367 మంది అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 5 వరకు వెరిఫికేషన్ కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలకు ఒప్పుకున్నట్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలోనే సమ్మతి పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇది ఎందుకు ఇట్లా అంటున్నారంటే కాంట్రాక్టు ఉద్యోగాలకు ఒప్పుకున్నట్లు వీళ్ళు ముందుగానే సమ్మతి పత్రం అగ్రిమెంట్ పత్రం ఎందుకు ఇవ్వాలంటే పుస్తకున్న రేపు కాంట్రాక్ట్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసిన తర్వాత వీళ్ళు కోర్టులో కేసు వేసుకొని మేము ఇన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగం చేసిన టీచర్ ఉద్యోగం మాకు పర్మనెంట్ చేయాలి, మాకు పర్మనెంట్ చేయడానికి అన్ని చట్టాలు మాకు అనుకూలంగా ఉన్నాయి, కార్మిక చట్టాలే కావచ్చు, విద్యా హక్కు చట్టాలే కావచ్చు అని వీళ్ళు ఫైట్ చేస్తే మొదటికే మోసం వస్తుందని ముందుగానే ప్రభుత్వం వీళ్ళ నుండి ఇలాంటి అగ్రిమెంట్ అనేది రాపించుకుంటుంది. కాంట్రాక్ట్ పద్ధతిన మా ఇష్టపూర్వకంగా మా స్వతహాగా జాయిన్ అవుతాము, ఇలా ప్రభుత్వము పెట్టిన నిబంధనల ప్రకారం అని చెప్పేసి వీళ్ళు అగ్రిమెంట్ అనేది రాసివ్వాలి. దాని ప్రకారం అక్కడ ఇచ్చినాడు. ఓకే, ఈ మేరకు 2008 డిఎస్సిలో 30% కోటాతో నష్టపోయిన అభ్యర్థుల జాబితాను ఉమ్మడి జిల్లాల వారీగా డిఈఓకు పంపినట్లు పేర్కొన్నారు. వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. నేటికి తమకు 14 ఏళ్ల నాటి కళ నెరవేరుతుందని డిఎస్సి 2008 మెరిట్ బిఎడ్ క్యాండిడేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమా మహేశ్వర్ రెడ్డి, కార్యదర్శులు సంగమేశ్వర్, చంద్రశేఖర్, రమేష్, డిఎస్సి 2008 సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ తదితరులు తెలిపినారు. చూసినారా ఫ్రెండ్స్, ఇక్కడ 2000 డిఎస్సి పాపం వీళ్ళకు జరిగిన అన్యాయం కోసం పోరాడడానికి వీళ్ళు ఏం చేసారు ఇక్కడ 2008 సంవత్సరం 2008 సంవత్సరం డిఎస్సి 2008 సాధన సమితి అని ఒక పోరాట సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత గ్రేట్ పర్సన్స్ అంటే వీళ్ళు అంటే సింగిల్గా పోలే, వీళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి వీళ్ళ హక్కు కోసం వీళ్ళ డిఎస్సి కోసం పోరాడి 14 ఏళ్ళ తర్వాత వీళ్ళ కళ నెరవేరింది. 14 ఏళ్ళ వరకు పోరాటం చేసి వీళ్ళు సక్సెస్ సాధించారు. దానికోసమే వీళ్ళు డిఎస్సి 2008 సాధన సమితి అని చెప్పేసి పెట్టుకున్నారు. హైదరాబాదు మినహా మిగతా ఉమ్మడి జిల్లాలలోని డిఈఓల ఆధ్వర్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డిఈఓలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వవచ్చో ఎవరికి ఇవ్వరాదో సూచిస్తూ అక్టోబర్ 6న నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. చూసినారా పాపం ఇట్లా ఉంటుంది చదివేటోళ్ళ బాధలు పరిస్థితులు. 14 ఏళ్ళు ఫైట్ చేస్తే ఉద్యోగాలు చేతికి వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజు ఇలాంటి అప్డేట్స్ ఉన్నాయి. ఎవరైనా నా వీడియో చూస్తున్న వారిలల్లా ఎవరికన్నా ఈ 2008 సంబంధించిన కాంట్రాక్ట్ టీచర్స్ పోస్టులకు ఎవరైనా మీ యొక్క ఫ్యామిలీస్లో మీ యొక్క సర్కిల్లో ఉన్న వాళ్ళకు తెలియజేయండి. తెలియజేస్తే ఇక్కడ వాళ్ళకి వెబ్సైట్ ఉంటుంది www.schooled.telangana.gov.in ఈ వెబ్సైట్లో చూస్తే మీకు వివరాలు తెలుస్తాయి. ఓకేనా, చూడండి ఇక్కడ వెలుగులో ఏమి ఇచ్చినారంటే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు ప్రీ ప్రైమరీ సెక్షన్లకు టీచర్ పోస్టులు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా
మరో డిఎస్సి వేసేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ముందుకు వెళ్ళాలని భావిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటుగా ఇగో నవంబర్లో మరో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియతో పాటు ప్రిపరేషన్కు 3 నెలల సమయం ఇవ్వనున్నారు. అనంతరం వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎవరైనా టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఇప్పటికెళ్ళే ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా నవంబర్లో అయితే టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అది జనవరిలోనైతే ఎగ్జామ్ జరగబోతుంది అట మిత్రులారా. మీరు చదువుకోండి, మీకు అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇగో మండలానికో ఎంఈఓ సీనియర్ గెజిటెడ్ హెచ్ఎంలకు పూర్తి అదనపు బాధ్యతలు 609 మందిని నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మండలానికి ఒక ఎంఈఓను ప్రభుత్వం నియమించబోతోంది. ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో ఇక ప్రతి మండలానికి ఒక విద్యాశాఖ అధికారి రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 632 మండలాలు ఉండగా 609 మండలాలకు సీనియర్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులను ఇన్ఛార్జ్ ఎంఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు అండ్ ఈవి నరసింహారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం 16 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు పనిచేస్తున్నారు. తాజాగా 609 మందికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో మరో 7 మండలాలకు నియమించాల్సి ఉంది. ఇది మన విద్యాశాఖ యొక్క కథ. చిన్నగా మెల్లగా విద్యాశాఖను మొత్తము ప్రక్షాళన చేస్తాడు రేవంత్ రెడ్డి అని కూడా మనం అనుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇంకో అప్డేటు, ఎవరైతే మీ సర్కిల్ ఉంటే వాళ్ళకి చెప్పండి. రేపు 700 మంది ఏఈలకు అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు నియామక పత్రాలను మన రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. నీటిపారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాదులోని ఎర్రమంజిల్లో ఉన్న జలసౌదాలో ఏర్పాట్లు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు 1800 మంది లష్కర్లకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు. లష్కర్లు అంటే మీకు తెలుసు కదా, చెరువులపైన, కాలువలపైన, కుంటలపైన కావలి ఉంటారు నీళ్ళకాడ, వాళ్ళే. ఓకే, ఇదే 2008 బాధితులకు కొలువు కాంట్రాక్టు విధానంలో ఎస్జిటీలుగా నియామకం. ఎస్జిటీలుగా నియామకం అవుతారు. వీళ్ళందరికీ 2367 పోస్టులు. ఓకే, ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చిన ప్రధానమైన అప్డేట్స్ ఇవే. చూడండి, వీడియో ఛానల్ ఇంతగా చూడండి, మంచి కాంటెంట్తో మీ ముందుకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.